पाण्डुरंगं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। ओं श्री गणेशाय नमः, ओं श्री सरस्वत्यै नमः, ओं श्री गुरुभ्यो नमः। ముఖ్యంగా నవీపేట్ పట్టణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి శివాలయ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసినటువంటి అశేష భక్త జనావళికి అందరికీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని, పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ఎంతో చాలా పవిత్రమైనటువంటి మాసంగా మనకు సనాతన ధర్మం చెప్తా ఉంటుంది. అమ్మ కాసేపు మీరు మాట్లాడకండి. అంటేనే చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. అందులో ఈరోజు మనకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీస్సులతో మనకు లభించినటువంటి చాలా పుణ్య ఫలితం అంటే ఏంటంటే ఈరోజు గురువారమేనా సోమవారమా? గురువారం. అదే ఇంకొకటి ఏంటంటే పుష్యమి నక్షత్రం అనేది కలిసి ఉన్నది. పుష్యమి నక్షత్రం గురువారం కలిసి రావడం గురు పుష్య యోగమి అని చెప్తుంది శాస్త్రం. ఈ రోజు మనం ఏది చేసినా, మామూలుగా ఒక 100 సార్లు జపం చేసినా అది 1,000,000 సార్లు చేసినతో సమానం. అంతటి మహత్తమైన రోజున ఈ రోజు మన నవీపేట పట్టణంలో, అది ముఖ్యంగా ఈశాన్యంలో, నవీపేటకి దాదాపు ఈశాన్య దిశ అవుతుంది. ఈశాన్య దిశలో మనం శివలింగ ప్రతిష్ట కార్తీక మాసంలో చేసుకోవడం మనందరి కోటాను కోట్ల జన్మ ఫలితము. అంతకు మించి నిదర్శనం అనేది ఏముండదు. ఎందుకంటే పెద్దల యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఇది మనం సాధ్యమవుతుంది. త్వరితంగా ఆలయ నిర్మాణం అంటే మనం ప్రారంభం చేసి కూడా సుమారు ఒక 2 నుంచి 3 నెలల లోపే అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 100 రోజులు కూడా దాటలేదు మనం భూమి పూజ చేసుకుని కూడా. అంత త్వరితంగా జరిగిందంటే పెద్దలు ఎవరో మహాత్ములు ఇక్కడ మనకి ఇచ్చినట్టు అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహానికి ఎవరో మనం పుట్టినమో పుట్టలేదు, అంతటి అనుగ్రహానికి ఈ రోజు మనం ఆ ఈశ్వరుని యొక్క ప్రతిష్టను మన కన్నులతో చూసుకుంటున్నామంటే మన కన్నులు చేసినటువంటి పూర్వజన సుకృతంగా మనం భావన చేసుకోవాలి. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మనందరం ఏం చేస్తే బాగుంటుంది? బంగారం కొనుక్కుందామా, బట్టలు కొనుక్కుందామా, సినిమాకి పోదామా, వేరే ఏమైనా పాటలు పాడదామా? ఏం చేస్తే బాగుంటుంది? ఏం పాటలు? పాటలైనా సరే ఏది చేసినా కూడా మంచి చేసినా కోటాను కోట్ల మంచి ఫలితం మనకు వస్తుంది. తప్పుడు పనులు చేస్తే కోటాను కోట్ల తప్పుడు పనులు చేసిన ఫలితం మనకు వస్తుంది. ధర్మం ఏం చెప్తుంది మనకు మనిషి మానవ జన్మ ఇచ్చింది ఎందుకు ఇచ్చిండు పరమేశ్వరుడు అంటే మరో జన్మ లేకుండా చేసుకోవడం కోసమే ఆ ఈశ్వరుడు మనకు కోటాను కోట్ల జన్మల తర్వాత ప్రాణీనాం నరజన్మ దుర్లభం అని చెప్తుంది శాస్త్రం. ఏంటిది? ప్రాణీనాం నరజన్మ, ప్రాణులలో అన్నిటికంటే మానవ జన్మ దుర్లభమైనది. ఎందుకు దుర్లభమైనది? ప్రతి ఒక్క జన్మ తల్లి గర్భం నుంచి అడ్డంగా పుట్టి అన్ని అడ్డంగానే పెరుగుతాయట. కానీ మనిషి ఎట్లా పుడతాడు? అడ్డంగా పుట్టి వాడి శరీరం ఉన్నంతసేపు కూడా నిలువనే బతుకుతాడు. అందుకు అన్నిటికంటే త్వరితంగా మనిషికి కావాల్సినటువంటి అనుగ్రహం ఏంటంటే దైవానుగ్రహంతో సులభంగా మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్నటువంటి జీవి ఏదైనా భూమిపైన అంటే ఏకైక జన్మది మానవ జన్మ. అందుకే ప్రాణీనాం నరజన్మ దుర్లభం. ఏ రకంగా వస్తుంది ఆ అనుగ్రహం అంటే సులభమైన మార్గం ఏమిటి? భగవంతుని యొక్క నామస్మరణ. అది యుగ ధర్మం అన్నమాట. ఏంటి? కలియుగంలో ఉండేటువంటి ధర్మం ఏమిటంటే కేవలం భగవంతుని యొక్క స్మరణ, నామస్మరణ చేస్తేనే మనకు భగవంతుని చేరడానికి పెద్దలు చూపెట్టే మార్గం ఉన్నదని చెప్తుంది సనాతన ధర్మం. పెద్దలందరూ కూడా అదే చెప్పి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని అక్షరాల అమలు చేయడానికి బదులుగా అక్షరాల దాన్ని విసర్జించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఏం చేయాలి మానవుడు అంటే తెలిసిన తర్వాత, తెలియక ముందు అజ్ఞాని అంటారు, తెలిసిన తర్వాత ఏమంటారు? జ్ఞాని అంటాడు. అజ్ఞాని తప్పు చేయవచ్చు కానీ జ్ఞాని ఏనాడు కూడా తప్పులు చేయరాదు. ఏ రకంగా? మాటతో గాని, మనసుతో గాని, మన యొక్క నడవడికతో గాని, దేనితో కూడా మనం తెలిసి కూడా పొరపాట్లు చేయదు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకు? అలా చేయడం వలన ఏం జరుగుతుంది అని అంటే దరిద్రము తాండవిస్తుంది. అంటే ఏంటిది? మనకు చేసేటటువంటి పనిలో విజయం లేకపోవడం, పిల్లలు ఉంటే వాళ్ళు మన మాట వినలేకపోతూ ఉండడం, మన భార్య భర్తలు ఉంటే వాళ్ళకు ఒకరికి ఇంట్లో పని రాకుండా ఉండడం, మనం చేసేటటువంటి పనుల్లో నిరుత్సాహం కలుగుతూ ఉండడం, మనం ఏం చేద్దామన్నా దాని నుండి వ్యతిరేక ఫలితం వస్తూ ఉండడం. అది ఏ రకంగా జరుగుతుంది? మన ఇంట్లో చేసేటటువంటి చిన్న చిన్న ధర్మ విరుద్ధమైనటువంటి కార్యకలాపాల వల్ల మన ఇంట్లో నెగిటివ్ అనేది తాండవిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మరి దానికి మార్గం ఏమిటి అని అంటే ఉత్తమమైన మార్గం ప్రతి ఇంటి లోపల చేయవలసింది భగవంతుని యొక్క నామస్మరణ. ఏంటిది? భగవంతుని యొక్క నామస్మరణ. ఎవరైనా గురు దగ్గర మనం మంత్రం తీసుకున్న వాళ్ళంటే అదే నామస్మరణ. ఎవరైనా ఏం తీసుకోవాలి? ఓం నమ శివాయ, అదే నామస్మరణ. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, అదే నామస్మరణ.
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అదే నామస్మరణ. మనిషి ఏదైనా సరే ఒక నామాన్ని పట్టుకుని మనం పదే పదే దాన్ని మరణ చేస్తూ ఉంటే అదే మంత్రం అవుతుంది. మంత్రమే మనిషిని మానవ జన్మ నుంచి తీసుకొచ్చి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకోసం వాటికి ఎవి శక్తి కేంద్రాలుగా పనిచేస్తాయి అని అంటే ఆలయాలు పనిచేస్తాయి. ఈ రోజు ఆ ఈశ్వరుడికి అనుగ్రహం ద్వారా ఏం జరుగుతుంది, మనకు నవీపేట పట్టణంలోనే అత్యంత శక్తివంతమైన స్థానం ఈశాన్యంలో ఏం స్థానం అంటే ఈశ్వర స్థానం అంటారు. ఈశ్వర స్థానంలో ఈ రోజు ఈశ్వర ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అది మన ఊరికే కాదు, మన అందరి జన్మలకు కూడా చాలా ఆనందదాయకం, చాలా శుభదాయకం అనమాట. దాన్ని అదందరూ కూడా దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. అయితే ఇంటి లోపల మనకు ఉన్నటువంటి దరిద్రము దేని వల్ల జరుగుతుంది అంటే దేని వల్ల వస్తూ ఉంటుంది, ఇదందరూ కూడా తెలుసుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో రకాలుగా నడవడికలు మనం నడుస్తూ ఉంటున్నాం. దానివల్ల దరిద్రం అంటే ఏంది, మనకు అన్ని రకాలుగా ఏ పని చేసినా దాంట్లో ఓటమి ఎదురైతే ఉండడం, అనుకున్న పనులు కాకపోతూ ఉండడం, చేసేటటువంటి స్థితిలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉండడం, అవన్నీ ఎందువల్ల జరుగుతాయి? ముఖ్యంగా మనిషి దినచర్యతో స్టార్ట్ అవుతుంది. అది ఏ ఇంటి లోపలైతే ముఖ్యంగా స్త్రీమూర్తులు తప్పనిసరిగా గుర్తించుకొని అది పిల్లలకు చెప్పాలి. పొద్దున లేవగానే తల్లిదండ్రులను మనసు తలుసుకొని, గురువును మనసు తలుసుకొని, మీ యొక్క గురువులను మనసులో స్మరణ చేసుకొని భూమాతకు నమస్కారం చేసి నిద్ర మేల్కొనాలి. అది చాలా మొదటి మెట్టు. అది చేసిన తర్వాత మన దినచర్య అనేది ప్రారంభం చేసుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, లేసులతో సెల్ ఫోన్ పక్కకు ఉంటుంది. ఎన్ని మెసేజ్లు వేసిన వేయాలో ఓం నమః శివాయ, నన్ను నాకెవరైనా విద్యేసినా లేదా ఓం నమః శివాయ, చేయకపోతే బాధ, పుట్టినరోజు ఉంటే మన స్టేటస్ పెట్టుకోలేకపోయినా బాధనే. అది కాదు నిజమైన బాధ. ఈ రోజు మనం లేవడంతో ఏ దైవాన్ని స్మరణ చేస్తున్నాం, మన తల్లిదండ్రులను ఒక్కరోజైనా గుర్తు చేసుకుంటున్నామా? అదొకసారి మన మనసులో పెట్టుకోవాలి. ఏ మనిషి అయితే నిత్యం లేవగానే తల్లిని తండ్రిని మనస్సాక్షి మనసులో స్మరణ చేసుకొని వారి జన్మ అంటే వారి యొక్క ఆ రోజును ప్రారంభిస్తారో ఆ రోజు వారి జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటది. దానికి ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులు అంత పెద్ద మనకు స్థానాన్ని ఇచ్చింది సనాతన ధర్మం. ఎందుకంటే తల్లిదండ్రులు లేని మానవ జన్మ లేదు. వాళ్ళని మనం గౌరవించకపోతే మనకి ఏ దైవము అనుగ్రహించదు. తల్లిదండ్రిని గౌరవించని వాడిని ఏ గురువు అనుగ్రహించడు. ఏ గురువు అయితే ఎవరినైతే అనుగ్రహించడో వారికి దైవానుగ్రహం అనేది ఉండదు. తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వు ఎన్ని గురువుల దగ్గరికి పోయినా, ఎంతమంది మహాత్ముల దర్శనం చేసినా, ఎన్ని నదీ స్నానాలు చేసినా, ఎన్ని దేవాలయాల దర్శనాలు చేసినా కూడా దాని యొక్క ఫలితం నిష్ఫలితం లాగానే ఉంటుందని చెప్తుంది సనాతన ధర్మం. అందుకే ఏం చేయండి, ప్రతిరోజు తల్లిని తండ్రిని గౌరవించుకునే ప్రయత్నం చేయండి. లేచిన తర్వాత ఏ ఇంటి లోపలైతే నిత్యము భగవంతుని యొక్క స్మరణతో ఇల్లు ప్రారంభమవుతుందో, ఇంటిలో నిద్ర మేలుకోగానే శివశివ అనండి, రామరామనండి, కృష్ణకృష్ణ అనండి, మీకు తల్లిదండ్రులు ఏదైతే మీ మార్గంలో మీ ముందు మార్గం ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణం ద్వారా మీరు ప్రయాణం చేస్తే ఆ ఇంటిలో సుఖశాంతి సంతోషాలు మీ యొక్క స్థితి నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఏ ఇంటిలో అయితే దరిద్రం ఎక్కువ తాండవిస్తుంది, ఎవరైతే తల్లిదండ్రులను విసర్జిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను తిడతారో ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది. ఏ ఇంటిలో భార్య భర్తలు నిత్యము తగాదాలతో ఉంటారు, నాకు చీర తీసుకురాలేదని స్త్రీమూర్తులు అడుగుతారు, నాకు ఇలా నచ్చిన చికెన్ వండలేదని పురుషులు అడుగుతారు, మందు తీసుకొచ్చి పెడితే బయట వాడవలసిందని మొగోళ్ళు అడుగుతారు. అట్లాంటి భావన ఏ ఇంటి లోపలైతే నిత్యము భార్యాభర్తల మధ్య దాన్ని ఏమంటారు యుద్ధ వాతావరణం ఉంటుందో ఆ ఇంటి లోపల లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. ఏ ఇంటి లోపలైతే తల్లిదండ్రులను కోడలు గాని కొడుకు గాని వాళ్ళ ద్వారా వచ్చినట్టు సంతానం గాని ఆ ఇంటిలోని వృద్ధులను నిత్యము తిట్టడము కొట్టడము వేరే రకాలుగా దుర్భాషలు ఆడుతూ ఉంటారో అక్కడ దరిద్ర దేవత తాండవిస్తుంది. వాళ్ళు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా ఆ ఇంట్లో సుఖము అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలు ఎక్కడైతే గొడవలు పడుతూ ఉంటారో అక్కడ సుఖం అనేది ఉండదు. అది ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఆ కలిగినట్టు సంతానం ఏం చేస్తారు, వాళ్ళ మాటినారు. అక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడికి ఏ గుడికి పోవాలి, స్వామి దగ్గరికి పోవాలి. అయ్యా నా కొడుకు నా మాట ఇంటలేడు, చెప్పింది ఇంటలేడు, చెప్పిన పని చేస్తలేడు, బడికి పోరంటే సినిమాకి పోతుండు, సినిమాకి పోరంటే ఎటో ఊరికి పోతుండు, ఆ గురువు దగ్గర తీసి గుడికి చూపెడతాడు. అక్కడ ఎక్కడ మైనస్ అయింది, నువ్వు క్రమశిక్షణగా ఉంటే నీ కొడుకు నీ నుంచి ఇదవుతాడు. దానికి ఏం చేయాలి, ఇంటి లోపల స్త్రీమూర్తులు ప్రతిరోజు పొద్దున లేవగానే తల్లిని తండ్రిని గౌరవించి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు కూడా అది నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రి తొలి దైవం, అక్కడ నుంచి మన జీవన శైలి మొదలు కావాలి. చేసుకొని మీరు చేసేటటువంటి నామస్మరణ, స్త్రీమూర్తులు చేసేటువంటి నామస్మరణ త్వరితంగా భగవంతుని దగ్గరికి అందుతుందని చెప్తుంది శాస్త్రం. ఏదైనా చేయండి, ఒక 10 నిమిషాలు రామరామ అనుకుంటే అది ఎంతో ఉన్నతినిస్తుంది. అది ఎక్కడి నుంచి మొదలు కావాలి, నిద్ర మేలుకున్న నుంచి ఆ యొక్క స్థితి మొదలు కావాలి. తర్వాత అందరూ కూడా వంట చేస్తారు. వంట చేసేటటువంటి టైంలో స్త్రీమూర్తులు చాలా ప్రధానం. అది వంట చేసేటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఏం చేయాలి, భగవంతుని యొక్క నామస్మరణతో ప్రారంభం చేసుకోవాలి. ఆ చేసేటటువంటి క్రియలు ఏం చేయాలి, సంకల్పం అనేది ఉంటుంది. సంకల్పం అంటే హిమము పాత దుఃఖం ద్వారా కాదు, అది వేద పట్టుదల చెప్పే సంకల్పం. మీరు చేసే సంకల్పం ఏంటి, ఈ రోజు నేను వంట చేస్తున్నా,
ఈ వంట అమ్మ కొద్దిగా మీరు అక్కడ శాంతంగా ఉంటే దాని కొద్దిగా కొనసాగుతుంది, మాట్లాడదు. అయితే వంట చేసేటటువంటి సమయంలో మనం మొదటగా స్త్రీమూర్తుల సంకల్పం ఏ విధంగా చేయాలి, ఈ రోజు నేను చేసేటటువంటి ఈ వంట దైవ ప్రసాదంగా నా కుటుంబానికి వెళ్ళాలి, నా కుటుంబం అంతా కూడా సుఖ శాంతి సంతోషాలతో ఉండే విధంగా నేను చేసినటువంటి ఆ భోజనం వాళ్ళందరికీ సజీర్ణం కావాలని సంకల్పం చేసుకొని దానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే మీరు ఉంటాయని ప్రిపేర్ చేసుకొని చేసినంతసేపు కూడా కుటుంబానికి భర్తకు మంచిగా ఉండాలి, పిల్లలకు మంచిగా ఉండాలి అని చెప్పేసి దాన్ని భగవద్ నామస్మరణతో చేయండి. చాలా మంది ఏం చేస్తారు, వంట చేస్తూ టీవీ చూస్తారు, వంట చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతారు. దాంట్లో ఏముంటాయి, పక్కింటి వాళ్ళ విషయం అంతా ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఏం చేసినావు, సినిమా పోతున్నావా లేదా, ఎప్పుడు వస్తావు మరి, అట్లా స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఇంటికాడ ఏమండి రే మన ఇంటి పక్కన బాగా నొలి పెట్టుకున్నారు కదా, వాళ్ళ సంగతి ఎట్లుండదని అదొక టాపిక్ స్టార్ట్ అవుతుంది. అదంతా ఏమవుతుంది, అదంతా ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా మీకు తెలియాలంటే ఏం చేయండి అంటే, ఒక చెంబులో నీళ్ళు తీసుకోండి, ఆ నీళ్లు తీసుకొని మీరు దానిపైన చేయి పెట్టండి. ఆ చేయి పెట్టి ఒక 108 సార్లు భగవంతుని యొక్క నామస్మరణ చేసి ఆ జలం తాగండి. అట్లా ఒక వారం 10 రోజులు ప్రయత్నం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటిలో ఎలాంటి అల్లాకల్లోలు లేకుండా ఒక ఆనందమైన జీవనం మనకు కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏం చేయండి, అదే చెంబు పైన నీళ్లు తీసుకొని అదే చెంబు పైన చేయి పెట్టి మీకు వచ్చినటువంటి బ్రహ్మపురాణమైనటువంటి బూతులన్నీ కూడా మాట్లాడుకోండి. మీకు నచ్చినటువంటి అందరినీ తిట్టుకుంటా చేయి పెట్టండి ఒక అర్ధగంట సేపు. తర్వాత ఆ నీళ్లు తాగండి. ఆ నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళలో ఒక క్రూరమైనటువంటి రాక్షస భావన బయటకు వస్తుంది. అదే మంత్రబలం, అదే మన యొక్క సంకల్ప శక్తి. ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని స్మరణపూర్వకంగా కాకుండా వేరే దాని పూర్వకంగా మనం తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుంది, మన తెలియకుండానే మన శరీరంలో ఒక రాక్షస తత్వం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత జీవితంలో మనం ఆ ఇంట్లో ఎవరైతే మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటారో, ఎవరైతే మనం చేసినటువంటి ఆ పదార్థాన్ని తాగుతారో, అదేమైతే శరీరంలోకి వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోయి అదంతా మన మనసుకు చేరిపోయి ఆ ఇంట్లో అలజడి అనేది యుద్ధ వాతావరణం స్టార్ట్ అవుతుంది. దీనికి క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, వంట చేసేటటువంటి టైంలో టీవీ కానీ సెల్ ఫోన్ కానీ చూస్తూ మాట్లాడుతూ వేరే రకంగా దుర్భాషలు ఆడుతూ పక్కింటి వాళ్ళ విషయాలను చేసుకొని వేరే వాళ్ళ ముసులు పెట్టి వాళ్ళకి సంబంధించిన అంశాలను మనం మాట్లాడుతూ వంట చేస్తే ఆ ఇంటి లోపల దరిద్ర లక్ష్మి అనేది నిత్య నివాసమై ఉంటుంది. క్లుప్తంగా అర్థం చేసుకున్న విషయం, ఆ రకంగా వంట చేసినటువంటి ఇంటి లోపల సుఖము శాంతి ప్రశాంతత అనేది ఉండదు, లక్ష్మీ నివాసం అనేది ఉండదు, ఆర్థికంగా నిలకడ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇది అందరూ గుర్తించుకోవాలి. తర్వాతనే పూజలు. మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఆహారం తీసుకునే సమయంలో మనం శుభ్రత పాటించకపోతే ఏది కూడా మనకు ఫలితాన్ని ఇయ్యదు. అందుకే ఏం చేయాలి, వంట ప్రారంభం చేసే ముందు అన్ని కూడా ఇది నాకు భగవంతుని ప్రసాదంతో సమానం, భగవంతుని ప్రసాదం చేస్తున్నా, దీని యొక్క ఫలితం అందరికీ అందరి ఉద్దేశంతో దాన్ని మంచి సంకల్పం చేసి వంట చేయండి. వంట చేసిన తర్వాత కొద్దిగా అందులో కొంత భాగం ప్రసాదం, మీకు ఇంటిలో ఏదైతే దైవం శివుడున్నా రాముడున్నా కృష్ణుడున్నా మీ సాంప్రదాయ ప్రకారంగా మీ గురువులు చూపెట్టినట్టు దాని ప్రకారంగా ఏ దైవము మీకు అందుబాటులో ఉన్నా మీ ఇంటిలో మీరు కొలుస్తున్నారో, ఏదైతే నామజపం మీరు చేస్తున్నారో ఆ దైవానికి కొద్దిగా ప్రసాదం లాగా వంట తీసాడ పెట్టండి. మిగతాదంతా ఏమవుతుంది, ప్రసాదం అవుతుంది. ప్రతిరోజు నిర్వహించుకునే అవసరం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. 1-2 నిమిషాలు శుద్ధిగా స్నానం చేసుకొని వంట చేసుకొని అది మనం అక్కడ భగవంతుని దగ్గర 2 నీళ్ళు నల్లి, ఈశ్వర ఇది నువ్వు ప్రసాదించినటువంటి అనుగ్రహం నీకు ప్రసాదంగా పెట్టున్న స్వామి, ఇది నా కుటుంబానికి నా పిల్లలకు నా అందరికీ కూడా ఇది ప్రసాదంగా ప్రసరింపజేసి నీ యొక్క అనుగ్రహం మాకు ఇయ్యే స్వామి అని అంటే వాళ్ళకి అది ఎల్లకాలం శ్రీరామ లక్షరాగా పనిచేస్తుంది. పిల్లలు మనం చెప్పినట్టు వింటారు. మీ ఇంట్లో నేను పురుషులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. మీరు వెళ్ళేటటువంటి మార్గంలో సుఖశాంతి సంతోషాలు అనేది ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దోస్తాన్ అనేది ఉంటుంది. ఆ దోస్తాన్ ఎట్లుంటుంది, జీవితం అనేది ఒక ప్రయాణం. ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాం, చెడు వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణం ఎట్లుండాలి, ఉదాహరణకు మన కారులో కానీ బస్సులో కానీ మనం ప్రయాణం చేస్తే మన ప్రక్క వ్యక్తికి నిద్ర వస్తే మనకేమొస్తుంది, బస్సులో పోయినా కారులో అయినా మన పక్క వ్యక్తి 1 నిమిషం అనుకున్న 2 నిమిషాలు అనుకున్నా తెలియకుండానే మనకు ఆ నిద్ర కూడా మనకు కూడా వస్తుంది. వస్తుందారా, ఎంతమందికి అనుభవం ఉన్నది? బస్సులో ఎంతమంది ప్రయాణం చేసి చేయలేబట్టాలి ఒకసారి. బస్సులో అందరు కారులో తిరిగిన వాళ్ళేనా? బస్సులు ఎవరైతే ప్రయాణం చేసినారో అందరూ ఒకసారి చేయలేబట్టండి. రైట్, సంతోషం. అయితే ఏమవుతుంది అని అంటే మన పక్క వ్యక్తికి నిద్ర వస్తే మనకు కూడా తెలియకుండానే ఒక 5-10 నిమిషాలు మనకు కూడా నిద్ర వస్తుంది. ఈ జీవితం అనే ప్రయాణంలో మీరు ఉండేటువంటి అంతర్యాన్ని గుర్తించుకోండి, చాలా అవసరం అది. జీవితం అనే ప్రయాణంలో మన పక్కకు ఎవరైతే చెడ్డ వ్యక్తులు మనతో కలిసి ప్రయాణం చేస్తారో, ప్రయాణం అంటే బస్సు ఎక్కి స్కూటర్ ఎక్కి పోవడం అనేది కాదు, నిత్యం మనతో ఒక 1 గంట 2 గంటలు 3 గంటలు మనతో కలిసి మాట్లాడేది కూడా జీవిత ప్రయాణం అంటారు. ఆ జీవిత ప్రయాణంలో ఎవరైతే చెడు వ్యక్తులు, తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు, అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళు, తప్పు నడవడిక కలిగినటువంటి వ్యక్తులు మన పక్కకుండి మనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మనం ఎంబడి ఉంటే
ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సాంగత్య దోషం అనేది మనకు తెలియకుండానే మనకు మమేకమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం కూడా ఆటోమేటిక్గా వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే కలియుగంలో ఉండే ధర్మం ఏంటంటే కలిపురుషుడు ఏం చెప్పిండంటే మంచి కంటే 90% ఎక్కువ చెడునే నీకు ఆకర్షింపజేస్తా అని చెప్తున్నాడు కలియుగ ప్రమాణంలో. ఏం జరుగుతుంది అక్కడ, ఎవరైతే నీకు దగ్గరగా ఉండేటటువంటి స్థితి కలిగేటటువంటి స్థితి ఉంటుందో వాళ్ళలో ఉండేటువంటి దుర్గుణాలు ఎక్కువగా నీకు అంటుతాయి. అప్పుడు ఏమైపోతుంది, మనల పక్కకు ఎవరైతే చెడు వ్యసనాలు చెడు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా మనకు వాళ్ళ యొక్క స్పర్శ ద్వారా కలుగుతుంది. అప్పుడు ఏమైపోతాం, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా కూడా అది ఏమవుతుంది, ఫలితాన్ని ఇయ్యదు. ఎందుకు ఇయ్యదంటే నువ్వు ఏం చేస్తున్నావు, గుడిపై తీర్థం తీసుకుంటున్నావు, మళ్ళీ వేరే మురికి కాలంలో ఉంటున్నట్టు అయిపోతుంది నీ జీవితం. అందుకే ఏం చేయాలి, అక్కడ తప్పనిసరిగా మంచి స్నేహం చేయండి, సత్సాంగం చేయండి. సత్సాంగం అంటే ఏం ఎక్కడ ఉంటుంది, నిత్యం మనం చేసేటటువంటి స్మరణలో సత్సంగం ఉంటుంది, గురువు సన్నిధిలో సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మనకు ఒక మంచి అనేది జరుగుతుంది. ఎవరైతే మేధావి ఉంటాడో, ఎవరైతే మంచి నడవలు కలిగిన స్త్రీమూర్తులు ఉంటారో వాళ్ళతోటి ఎక్కువగా మీరు కలిసి ఉండే ప్రయత్నం చేయండి. గురు పుత్రులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఎవరైతే ఉపదేశం తీసుకొని ఎవరైతే పురాణ పఠనాలు చేస్తారో, ఎవరైతే ఇప్పుడు కార్తీక మాసం కార్తీక పురాణం అందరూ కూడా పారాయణం చేయాలి. దాంతో మనకు శరీరం తొందరగా శుద్ధి అవుతుంది. కార్తీక పురాణం ఉంటుందని తెలిసిన వాళ్ళు ఎంతమంది చేయలేవట్టండి. సంతోషం, చాలా సంతోషం. కార్తీక పురాణం కార్తీక మాసంలో పారాయణం చేయడం ద్వారా ఆ ఇల్లు శుద్ధి అవుతుంది, ఆ వాడ శుద్ధి అవుతుంది, ఆ గ్రామం శుద్ధి అవుతుంది. ఏ గ్రామంలో సుమారుగా 12 మంది నిజాయితీగా కార్తీక పురాణం పారాయణం చేస్తారో ఆ ఊర్లో దరిద్రం అనేది దరి చేరదు. అది ఈశ్వర కటాక్షం. కనీసం 12 మంది పారాయణ చేస్తే సాగనట, అంత శక్తి ఉంటుంది కార్తీక పురాణంలో. అంటే అందరితో కూడా సాధ్యమైనది కాదు, అది చేయాలన్నా కూడా మన పూర్వీకుల సుకృతం అనేది ఉండాలి. అది చేస్తేనే మంచిది. అలా ఎవరైతే సత్సాంగం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మనం దగ్గరగా ఉండాలి. దాన్ని సాంగత్యము అంటారు. ఆ సాంగత్యానికి, మంచి సాంగత్యానికి మనం దగ్గరగా ఉంటే మనలో ఉండేటువంటి చెడు అనేది దూరం అవుతుంది. ఎప్పుడైతే మనం చెడు వ్యక్తులు, చెడు ఆలోచనలు, చెడు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులకు మీరు దగ్గరగా ఉంటారో అప్పుడు మనకి మనలో ఉన్న మంచి కూడా దూరం అవుతుంది. ఆటోమేటిక్గా మనకు తెలియనటువంటి దరిద్రం అనేది మనం ఎప్పుడో తాండవిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాహిత్యం. సాహిత్యం అంటే ఏంటంటే మనం చూసే టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ, రేడియోలు కానీ, వేరే కానీ అందులో చెడు చూస్తాం, మనం మంచి మాత్రం చూడం. మంచి చూసేటోళ్ళు దాన్ని ఒక సెల్ ఫోన్ ఉన్నది, మంచిగా వినియోగించుకునేవాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. దాని నుంచి చెడుకు వినియోగించుకునేవాడు రోజులో దాదాపు ఒక 10 నుంచి 15 గంటలు అది ఓం నమః శివాయ చేసి పడేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ అది ఖరాబ్ చేసేస్తుంది సెల్ ఫోన్ అనేది. దానికి ఏం చేయాలి, సెల్ ఫోన్ వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి. మీకు ఏదైతే అవసరం దాన్ని మాట్లాడండి, లేదంటే మహాత్ముల ప్రవచనాలు వినండి, పురాణాలు వినండి. దాని లోపల దానికి సంబంధించినటువంటి భగవంతుకు సంబంధించిన అంశాలను దాంట్లో వెతుకొని చూడండి. అది సత్సాంగం అవుతుంది, మంచి సాంగత్యం అవుతుంది. టీవీలు చూస్తాం, భోజనం చేస్తూ అందులో సీరియల్ చూస్తాం. అందులో ఏం చేస్తాం, అందులో హీరో ఎట్లుంటాడో, హీరోయిన్ ఎట్లుంటాడో దాన్ని మనం హీరో లాగానే ఫీల్ అవుతాం. కానీ మన నిజ జీవితంలో మనం అన్వయం చేసేది ఏంటి, అలా వీలం చేసే పనులు మనం చేస్తాం. అందుకే ఏం చేయాలి, టీవీ చూస్తూ భోజనం చేస్తే మీకు తెలియకుండానే అందులో ఉండేటటువంటి నెగిటివ్ అంతా కూడా మన భోజన రూపంగా ఏమవుతుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళిపోయి రక్తమై మనకు మైండ్లో తిరిగి అదే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా ఓం నమః శివాయ చేయాలన్నా అదే గంట సేపు సినిమా చూస్తే ఏం కాదు. ఒక 5 నిమిషాలు జపం ఓం నమః శివాయ నిమిషం నిద్ర వస్తుంది, కళ్ళ కొట్టి నీళ్ళు కారుతాయి, పండుగ బుద్ధి అవుతుంది. అబ్బో ఇక బాధ చెప్పరాదు, కూరాదు, ఏం చేయరాదు, అంత బాధ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది, అది నువ్వు చూసేదంతా చెడు చూస్తున్నావు. అదంతా పోవాలంటే సులభమైంది కాదు. జపం చేయరా బిడ్డని వాళ్ళకన్నా చెప్తే ఏం చేస్తారు, మాకు పని తీరదు స్వామి, అస్సలు తీరదు. అదే బయటకు పోయి ఏమైనా కిసుడు రోడ్డు కానా కూర్చోండి గంటలు మాట్లాడమంటే మాట్లాడతాం. పక్కింటిలోకి పోయి 2 రోజులు ముచ్చట చెప్పమన్నా చెప్తాం. ముచ్చట ఎట్లుంటుందట అంటే కొంత పెద్దల్ని 2 ఆడలు గురించి ముచ్చట పెట్టుకుంటే ఒక పిట్ట వచ్చిందట ఒక వాళ్ళ ఇంట్లో. ఆ పిట్ట వచ్చింది, ఆడ తెరసేపు ఉన్నది, వాళ్ళ ముచ్చట ఉడతలేదు. అది గుడ్లు పెట్టింది, వాళ్ళ ముచ్చట ఉడతలేదు. అది పిల్లలు చేసింది, వాళ్ళ ముచ్చట వెళ్తలేదు. ఆ పిల్లలు కూడా ఎగిరిపోయేదాకా ముచ్చట వస్తుంది. అప్పుడు పిల్లలు ఏమో అవుతున్నాయి, అప్పుడు వాళ్ళకి క్యాన్సర్. అంటే ఎంత టైం పడుతుండొచ్చు, గంటలు కాదు, రోజులు కాదు, మాసాలు పడుతుంది మన ముచ్చట. అంటే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కడున్నది మన తత్వం, మనం ఎక్కడ ఖరాబ్ చేసుకుంటున్నాం మన టైం అని. ఎప్పుడైతే మీరు లౌకిక విషయాలకు దూరంగా ఉంటారో అప్పుడే జ్ఞానం అనే దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి వైపు ఆలోచన చేస్తామో అప్పుడే మనం జ్ఞానంలో ముందుకెళ్తాం. అది వచ్చేంత వరకు రాదు. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి, మంచిని అలవాటు చేసుకోండి, మంచి వ్యక్తులకు దగ్గరగా ఉండండి, మంచి సాహిత్యానికి దగ్గరగా ఉండండి. టీవీ చూడండి, సెల్ ఫోన్ చూడండి, కానీ అలా మంచి చూడండి. మీ జీవితానికి ఏది కావాలో అది చూసే ప్రయత్నం చేయండి, లేకపోతే జీవితంలో మనం ముందుకెళ్ళలేం. అయితే లక్ష్మీ కటాక్షం ఏ రకంగా జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం ఇలా గురువారం
పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగ్యమైన అంటారు. ఈరోజు మనం ఏది మంచి తిన్నా కోటాను కోట్లగా ఫలితం ఇస్తుంది, ఏది చెడు చేసినా అది కోటాను కోట్లగా చెడు చేస్తుంది. అయితే ఏం చేయాలి మన ఇంటి లోపల? ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది స్థిరంగా ఉంటుంది? మనలో ఉండేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుంది? ఏ ఇంటి లోపల అయితే స్త్రీలు ఉదయానికి పూర్వమే నిద్ర మేలుకుంటారు, అంటే సూర్యుడు రాకముందే, స్త్రీలు కానీ పురుషులు కానీ, మేము రోజు సెల్ ఫోన్ చూసి పండుకునేసరికి 3 అయితే మీరు మళ్ళీ 3 గంటలకు లేవాలంటే మాతోటి ఎట్లయితే 2 రోజులు వేసే వరకు మేము హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఆ పని మాతోటి కాదు. అందుకే ఏం చేయాలి? ఏ పని ఉన్నా కానీ కనీసం 10 నుంచి 11 గంటల మధ్య ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ నిద్రపోయే ప్రయత్నం చేయాలి. నైట్ డ్యూటీ చేసేటోళ్ళు కాదు, అయ్యా మీరు నైట్ డ్యూటీ చేస్తే మళ్ళీ వచ్చి మాట్లాడతారు. 11 గంటల వరకు మా డ్యూటీ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది ఎట్లా అని అంటారు. అట్లాంటి కాదు, ఎవరి వృత్తి ప్రకారంగా వాళ్ళు టైం వృధా చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా చేసుకొని సాధ్యమైనంత వరకు బ్రహ్మ ముహూర్తం అంటే 3 నుంచి ఉదయం 5-5:30 లోపు ఖచ్చితంగా నిద్ర నుంచి మేలుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా సూర్యుడు రాడు. ఏం చేయాలి? మనిషి అయిన వాడు సూర్యుడు రాకముందే నిద్ర వేసి సూర్యుని కోసం సూర్యుని నిద్రలేపే ప్రయత్నం చేయాలి. ఎవరైతే పోటీ పడాలనుకుంటే వాళ్ళు సూర్యునితో పోటీ పడాలి. జీవితంలో ఎదగాలంటే పక్కింటితో పోటీ పడద్దు. వాళ్ళు జర మంచి కారు కొనుక్కున్నట్టు వాళ్ళ మీద బాధనేనా మనకు? జర 2 తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నట్టు, నిన్న మొన్న నాతో ఉండరు అయ్యో తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్న బట్టలు చింపేదాకా మన మనసులో పడుతుంది. వారు కారు కొనుక్కున్న వాళ్ళ కారు పంక్చర్ చేసేదాకా మన మనసులో ఉంటుంది. అట్లాంటి తత్వం అయిపోతుంది. ఎందుకు అనంటే అది మనలో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచన. వాళ్ళు ఏ రకంగా ఎదిగిరో ఫస్ట్ చూడాలి. దీన్ని ఎవరితో పోటీ పడాలంటే మనిషి ఎదుగుదల కావాల్సినటువంటి సూర్యునితో పోటీ పడాలి. ఏ రకంగా పోటీ పడాలి? సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి, సూర్యుడు రాకముందే మన జపం పూర్తి చేసుకోవాలి, సూర్యుడు రాకముందే మన నామస్మరణ పూర్తి చేసుకొని ఆ సూర్యునికి కొద్దిగా జలం తీసుకొని, ఏ సూర్య భగవాన్ నీ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి 2 చుక్కలు నీళ్లు తులసి చెట్టు మొదలు పోయండి. సూర్యుడు వచ్చే సమయంలో, దాన్ని అరుణోదయ సమయం అంటారు. సాయంకాల సమయం సూర్యుడు అస్తమించే సమయంలో కూడా 2 చుక్కలు నీళ్లు తులసి చెట్టు కోసం నమస్కారం చేసుకుని ఎంతో కటాక్షం. అలా చేసినట్టుంటే ఆ ఇంటి లోపల దరిద్ర దేవత దగ్గరికి రాదు. ఏ ఇంటి లోపలైతే సూర్యుడు వచ్చిన తర్వాత స్త్రీమూర్తి నిద్ర నుంచి బయటకు రాదో, పురుషుడు కూడా నిద్ర నుంచి బయటకు రాడు, ఆ ఇంటి లోపల ఎలాగ ఉంటుందంటే దరిద్రం అనేది పట్టకుండా ఇవ్వకుండా అక్కడనే పట్టుకొని ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా నీకు శరీరం సహకరించది, అనుకున్న పనులు ముందుకెళ్ళది, నువ్వు ఎంత స్మరణ చేసినా అది ఫలితాన్ని ఇయ్యదు. అందుకే ఏం చేయాలి? సూర్యుడు రాకముందే నిద్ర నుంచి బయటకు వచ్చి మనం మంచి స్థితిలో ఉండాలి. తర్వాత ఏంటంటే భోజనం చేస్తారు చాలా మంది. భోజనం చేసేటటువంటి సమయంలో ఏం చేస్తారు? చిన్న చిన్న వాటితోటి ఆ ఆహారాన్ని నిందిస్తారు. ఇప్పుడు మనకి అన్నప్రసాదం పెడుతున్నారు, అలా కొద్దిగా ఏదైనా కారం ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఏదో రకంగా అయినా అరే మనకు ఇంత మంచిగా పెట్టారు ఆహారం, ఇక్కడ ఏం బాగా పెట్టాలి అనే విధంగా దాన్ని నిందిస్తారు. ఆ నిందను ఎప్పుడు కూడా మనం చేయొద్దు. ఆహారాన్ని ప్రసాదం ఇచ్చిన ఏది దొరికినా, శివుని సన్నిధిలో కానీ ఆశ్రమ సన్నిధిలో కానీ ఏది దొరికిన ప్రసాదం, దానికంటే కూడా మన ఇంటి లోపల చేసుకునే ప్రసాదమే చాలా గొప్పది. దాన్ని ఏం చేస్తున్నాం? ఇంట్లో ఏ రకంగా కొద్దిగా ఏ ఇట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నిందన చేస్తున్నాం. ఆ నిందన చేసే స్థితిలో ఏమవుతుంది? అది మనకు అజీర్ణం అవుతుంది, అక్కడ దరిద్ర దేవత తాండవిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆహారాన్ని నిందించేటటువంటి ప్రయత్నం చేయరాదు. అలా చేయడం వల్ల తప్పనిసరిగా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎంగిలి చేతితో కూడా ఎవరిని కూడా ఏలైతే చూపెట్టుకో ముచ్చట పెట్టద్దు. అందరిని ఇంటూ అందరిని చూపెడతాం, ఏదో రకంగా ముచ్చట చెప్తాం. ఆ ఎంగిలి చేతితో చెప్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు, ఆ వ్యక్తికి దగ్గరికి లక్ష్మీదేవి రాదు. కాబట్టి ఏం చేయాలి? ఎంగిలి చేతితో మనం అంటే అందుకే పెద్దలు ఏం చేస్తుంది? భోజనం చేసేటటువంటి సమయంలో మౌనంగా చేయాలని చెప్తారు. ఎంగిలి చేతితో మనం అయితే చూపుతామో ఆ వ్యక్తులకు భవిష్యత్తులో అన్నప్రసాదం దగ్గరికి రాదు. అందుకే సాధ్యమైనంత వరకు కూడా మనం ఏం చేయాలి? పెద్దలు చెప్పింది ఏంటిది? సాధ్యమైనంత వరకు మౌనంతో మనం దీక్ష చేయాలని చెప్తారు, భోజనం చేయాలని చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరైతే మనం స్మరణ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో భోజనం చేసే ముందు 2 నిమిషాలు నామస్మరణ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మన ఇంట్లో హనుమాన్ సభలకు భోజనం పెట్టినా, అయ్యప్ప సభలకు భిక్ష పెట్టినా, ఏది చేసినా ఏం చేస్తారు? వాళ్ళు 10 నిమిషాలు స్మరణ చేస్తారు. ఏ ఇంటి లోపలైతే వ్యక్తులు భోజనం చేసే ముందు 2 నిమిషాలు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తారో ఆ ఇంటిలో అన్నపూర్ణ మాత కలకాలం శ్రీనివాసమై ఉంటుంది. అది సనాతన ధర్మం. అందుకే ఏం చేయాలి? ప్రతిరోజు భోజనం చేసే ముందు కూడా తల్లిదండ్రులను భగవత్ స్మరణ చేసుకున్న తర్వాత భోజనం చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈరోజు నవీపేట్ పట్టణ ప్రాంతంలో జరుగుతున్న శివాలయ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ప్రతిష్ట జరిగినటువంటి ఆలయం ఎల్లకాలం కూడా భక్తులందరికీ కూడా సుఖశాంతి సంతోషాలను ఇవ్వాలని, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం
మనందరిపైన కలకాలం ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ అందరికీ కూడా ఓం నమః శివాయ. ఎందుకంటే చాలా మంది ఇక్కడ స్వామి చెప్తున్నాడు కానీ లోపల ఏదో కావాలంటున్నాడు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ బాధ నాకు అర్థమైంది. కాబట్టి అందరూ కూడా ఆనందంగా వరుస క్రమంలో భోజనం చేయండి. ఇంతకుముందు చెప్పిన అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే దాన్ని మనం ఎంత శ్రద్ధతో ఎంత క్రమశిక్షణతో తీసుకుంటామో, ఎంత ప్రేమతో దాన్ని స్వీకరిస్తామో, ఎంత నిమ్మలత్వంతో దాన్ని స్వీకరిస్తామో అది ప్రసాదమై మంచినిస్తుంది. అది దేవాలయంలో పెట్టేది మన కోటాను కొట్ట ఫలితం ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా శాంతితోటి భోజనం చేసే ప్రయత్నం చేయండి. తొందరపడద్దు. కాసేపు స్మరణ చేయండి. ఇక్కడ సెట్ కాలే మనకు. ఇలా సంపూర్ణంగా హారతి కావాలి. హారతి అయిన తర్వాతనే అందరూ కూడా భోజనం చేయాలి. అర్థమైంది కదా? ఆకలి ఎక్కువైన వాళ్ళు చేయండి. ఓం నమః శివాయ. అవధూత చింతన శ్రీ గురుదేవ. ఒక 2 నిమిషాలు. ఇలా గురువారం కాబట్టి దత్తస్మరణ చేద్దాం. చేసిన తర్వాత అందరూ కూడా కార్యక్రమం అనుసరించి మీరే కార్యక్రమం చేద్దాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 పాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర జయ గురుదత్త దిగంబర జై గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర జై గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర జై గురుదత్త దిగంబర జయ గురుదత్త దిగంబర జై గురుదత్త దిగంబర శ్రీ దత్త శరణం గురుదత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం గురుదత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం గురుదత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ గురు శరణం శ్రీ దత్త శరణం గురుదత్త శరణం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 పాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ భగవాన్ కి జై. భోలా శంకర భగవాన్ కి జై. ఓం నమ శివాయ 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 శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర నమ శివాయ ఓం 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 హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర శంభో శంకర పాప భయంకర శంభో శంకర పాప భయంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర నమ శివాయ ఓం 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 నమ శివాయ ఓం
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బోలా శంకర భగవాన్ की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्तात्रेय भगवान की जय అందరికీ కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు శివుని యొక్క ప్రతిష్ట కార్యక్రమం యొక్క సంపూర్ణ ఫలితం రావాలని మరొకసారి పరమేశ్వరునికి పెద్దలకు విన్నవించుకుంటూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాల పూర్వకంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఓం నమః శివాయ సర్వే జనా సుఖినో భవంతు. శివ 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 సదా శివ మహాదేవ సదా శివ మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవ సదా శివ మహాదేవ భ్రమరాంబ ప్రియ మనోహర భ్రమరాంబ ప్రియ మనోహర భ్రమరాంబ ప్రియ మనోహర మహాదేవ సదా శివ మహాదేవ సదా శివ హర 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 మహాదేవ హర 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 శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవ సదా శివ మహాదేవ రావా శివ నువ్వు రావా శివ రావా శివ నువ్వు రావా శివ వెండికొండ దిగి నువ్వు రావా శివ వెండికొండ దిగి నువ్వు రావా శివ రావా శివ నువ్వు రావా శివ రావా శివ నువ్వు రావా శివ ముత్యాల మేడ దిగి రావా శివ ముత్యాల మేడ దిగి రావా శివ గల 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 గంగాపతి గల 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 గంగాపతి గన్న 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 గంటాపతి గన్న 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 గంటాపతి భోలానాథ ఉమాపతి భోలానాథ ఉమాపతి భం 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 పశుపతి భం 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 పశుపతి మహాదేవ సదా శివ జరుగు నన్ను పిలుస్తా అన్నాడే మరి ఇప్పుడే పోయిందా శాంతిలో పోయిందా ఫోటో 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 దూరం నుంచి తాకద్దు కాలు తాకద్దు నడు